First, we will understand what is slowly changing dimension type 2. This has been keep on asking in the interviews. So that is something related to data warehousing concept. Mm. So there is a record which is already there in the database, in the historical data. And there is incremental data. What is historical and what is incremental data are historical అంటే ఆల్రెడీ ఉన్న డేటా 2023 వరకు ఉన్న డేటా అంతా ఒక టేబుల్లో ఉంది. దాన్ని మనం హిస్టారికల్ డేటా అంటాము. 2024 జాన్ నుంచి ఇప్పటి వరకు వేరే టేబుల్లో లోడ్ అవుతూ ఉంది. అది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దాన్ని ఇంక్రిమెంటల్ డేటా అంటాము. సో చేంజింగ్ డేటాని ఇంక్రిమెంటల్ డేటా అంటాము. దాన్ని వాలటైల్ ఇన్ నేచర్ అని కూడా అంటాము. వాలటైల్ అంటే ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని వాలటైల్ అంటాము. ఏదైతే చేంజ్ అవ్వదో దాన్ని నాన్ వాలటైల్ అంటాము. హిస్టారికల్ డేటాని ఎప్పుడు చేంజ్ చెయ్యము. సో అది ఎప్పుడు నాన్ వాలటైల్ డేటా. రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉన్నది వాలటైల్ డేటా. దాన్ని ఇంక్రిమెంటల్ డేటా అని కూడా అంటాము. సో ఈ ఇంక్రిమెంటల్ డేటాని హిస్టారికల్ డేటాని కంపేర్ చేస్తూ వాటి చేంజెస్ని క్యాప్చర్ చేసేదే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. అంటే చిన్న చిన్న చేంజెస్ని ఒక పర్టికులర్ రికార్డ్ మీద చేంజ్ అవుతూ ఉంటే ఆ చేంజెస్ని క్యాప్చర్ చేసేదే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అనమాట. అందులో టైప్ 2 ఏం చేస్తుందంటే అందులో 3 to 4 టైప్స్ ఉంటాయి. ఒకటి కొత్త రికార్డ్స్, ఇంకొకటి రిమూవ్ అయిపోయిన రికార్డ్స్, ఇంకొకటి చేంజెస్ ఏమీ లేనివి, ఇంకొకటి చేంజెస్. ఓకే అంటే డైరీ ఎలా అని పెడుతుంది బాగానే లైక్ సో మొత్తం 4 టైప్స్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం రోజు మాట్లాడుకునే ఎంప్లాయీ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎంప్లాయీ డేటా ఆల్రెడీ ఉంది కదా. నేను ఇప్పుడు ఎంప్లాయీస్ని తీసుకుంటున్నా. టెన్ రికార్డ్స్ తీసుకుంటాం సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్. యాపిల్ హైదరాబాద్లో ఉంది, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. సో ఇవన్నీ వీళ్ళ లొకేషన్స్. ఇవే లొకేషన్స్. ఇంకా వీళ్ళందరూ తిను జాన్ 5th జాయిన్ అయింది. 2015. వీళ్ళందరూ జాన్ 5th జాయిన్ అయ్యారు.
సో ఇది నా ఇంక్రిమెంటల్ డేటా, ఇది నా హిస్టారికల్ డేటా. ఇది వీళ్ళు ఈ ఎంప్లాయీ జాయినింగ్ డేట్ ఇది. అందరూ జాబ్ పెట్టుకుని జాయిన్ అయ్యారు. ఇప్పుడు కరెంట్ డేటా ఇదన్నమాట. హిస్టారికల్ ఇప్పుడే కదా చెప్పుకున్నాము హిస్టారికల్ డేటాకి ఇంక్రిమెంటల్ డేటాకి డిఫరెన్స్. సో హిస్టారికల్ డేటా అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న డేటా. సపోజ్ ఇది నాకు ఒక టేబుల్లో 2023 వరకు సేవ్ అయ్యి ఉంది వేర్ హౌస్లో ఒక టేబుల్లో. 2024 జాన్ 1 నుంచి మే 16 వరకు ఈ టేబుల్లో ఈ రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు లోడ్ చేయాలి ఈ ఇంక్రిమెంటల్ డేటాతో ఈ హిస్టారికల్ డేటాని రిఫ్రెష్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మనం ఎలా చేయాలి, దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఏ బేస్ చేసుకొని కంపేర్ చేసుకుంటాం, ఆబ్వియస్లీ ఎంప్లాయీ నేమ్తో కంపేర్ చేసుకుంటాం. ఈ ఎంప్లాయీ నేమ్తో యాపిల్ అనే నేమ్తో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు హైదరాబాద్ లొకేషన్ ఉంది. ఇప్పుడు ఏం లొకేషన్ ఉంది, చెన్నై ఉంది. అది ఎప్పుడు మారింది, మే 16న మారింది. సో ఈ రికార్డ్ వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. ఇన్సర్ట్ అయ్యి ఒక నిమిషం, ఎలా ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఆ రికార్డు ఇక్కడ ఇన్సర్ట్ అయ్యి ఈ మే 16, 2024 ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ అప్డేట్ అయ్యి ఇక్కడికి 12/31/9999 వస్తుంది. ఇప్పుడు యాపిల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రికార్డ్లో ఏంటి, యాపిల్ జాయిన్ అయింది జాన్ 5th 2013 జాయిన్ అయ్యి హైదరాబాద్ లొకేషన్లో ఎప్పటి వరకు ఉంది, మే 16 వరకు ఉంది. లేటెస్ట్ రికార్డ్ ఏది అని ఎలా తెలుస్తుంది, దేనికైతే ఎండ్ డేట్ 12/31/9999 అది లేటెస్ట్ రికార్డ్ ఎప్పుడైనా కూడా. సో ఈ ఇక్కడ ఇప్పుడు ఈ యాపిల్ని ఈ యాపిల్తో కంపేర్ చేయాలంటే మనం ఏం కంపేర్ చేస్తున్నాము, కీ కాలం అంటారు దీన్ని. కీ కాలం బేస్ చేసుకొని చేంజింగ్ కాలమ్స్ని కంపేర్ చేస్తాము. మనం ఇక్కడ దేని చేంజ్ కోసం చెక్ చేసుకుంటున్నాము, లొకేషన్ చేంజ్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాము. ఆ చేంజింగ్ కాలమ్స్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఒక కాలమ్నే తీసుకున్నాను. ఈ ఎంప్లాయీస్ అందరూ హిస్టారికల్ డేటాలో ఉన్నారా లేరా, ఒకవేళ ఉంటే వాళ్ళ కరెంట్ లొకేషను వాళ్ళ హిస్టారికల్ లొకేషన్ కరెంట్ లొకేషన్ సేమా కాదా అని చెక్ చేస్తున్నా. సేమ్ కాదు. సో చెన్నై ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ డేట్, మే 16 నుంచి. అంటే మే 15 వరకు, ఇక్కడ మే 16 కాదు, మే 15 వరకు హైదరాబాద్ లొకేషన్, మే 16 నుంచి చెన్నై లొకేషన్. సో ఇంకా అప్డేట్ అవ్వదు కాబట్టి లాస్ట్ ఈ ఈ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు పెడతాము, 12/31/9999 డిఫాల్ట్గా పెడతారనమాట. సో దీన్ని స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అంటాము. ఇక్కడ ఇంకొక కేసు ఏంటి, కే తర్వాత ఫిష్. సో ఫిష్ అనే రికార్డు హిస్టారికల్లో ఉంది, కానీ ఇక్కడ ఫిష్ లేదు చూడండి. అంటే తను ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయాడు. సో ఫిష్ని డిలీట్ చేసేయాలి ఇందులో నుంచి. అప్పుడు ఎలా చేస్తాము, ఇక్కడ 12/31/9999 పెట్టము, మే 16న రిఫరెన్స్ డేట్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మే 16, 2024 వరకు వర్క్ చేశాడు. తర్వాత అయిపోయింది, ఇదే ఎండ్ డేట్ అనమాట. డిలీట్ చేయాలి కాబట్టి దీనికి ఒక ఫ్లాగ్ ఇస్తాము, 0 కానీ 1 కానీ అట్లా డిలీషన్ ఫ్లాగ్ ఇస్తాము. ఈ రికార్డ్ని ఇందులో నుంచి డిలీట్ చేసి వేరే చోట ప్లేస్ చేస్తారనమాట. ఇంకేమున్నాయి, కైట్ అనే రికార్డు ఎక్స్ట్రా వచ్చింది, అంటే వీళ్ళు కొత్తగా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఈ రికార్డ్ని ఏం చేస్తాము, ఇన్సర్ట్ చేస్తాము. ఇదేమో ఇన్సర్ట్ అవుతుంది, ఫిష్ ఏమో డిలీట్ అవుతుంది, ఇది డిలీట్ అవుతుంది. ఈ యాపిల్ ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది. ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, నో చేంజ్. ఇప్పుడు బెంగళూరు బాల్ ఉంది చూడండి, బాల్ 20 డిపార్ట్మెంట్లో ఉంది, బెంగళూరులో ఉంది. మే 16th కూడా బెంగళూరులోనే ఉంది. సో ఈ బాల్లో ఏమి చేంజెస్ లేవు. సో ఇదేమవుతుంది, నో చేంజ్. ఇట్లా డేటాని కంపేర్ చేసుకుంటూ హిస్టారికల్ డేటాని ఇప్పుడున్న కొత్త డేటాతో కంపేర్ చేసుకుని దీన్ని అప్డేట్ చేస్తారు లేదా రిఫ్రెష్ చేస్తారు. ఇలాంటి చేంజెస్ని క్యాప్చర్ చేసేదే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ 2. ఓకే, అంటే ఒక కీ కాలమ్ని బేస్ చేసుకొని మిగిలిన డైమెన్షన్స్ అంటాము వీటిని. ఒక ఫ్యాక్ట్ని యూస్ చేసుకొని దాని యొక్క డైమెన్షన్స్ చేంజ్ అయినాయా లేవా, ఆ చేంజ్ని క్యాప్చర్ చేస్తాం అనమాట. క్యాప్చర్ చేసి ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఆ రికార్డ్ని ఉంచాలా, రికార్డ్ని తీసేయాలా, రికార్డ్ని ఏం చేంజ్ చేయొద్దా, లేకపోతే రికార్డ్ ఉంది కానీ కొన్ని చేంజెస్ చేయాలా. ఈ ఫోర్ యాక్షన్ ఐటమ్స్ చేసేదే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ 2.
ఓకే. ఇది మనం ఎలా చేస్తాము అంటే 2 వేస్‌లో చేయొచ్చు డేటా స్టేజ్‌లో. ఒకటి సీడీసీ స్టేజ్. చేంజ్ డేటా క్యాప్చర్ అని ఒక స్టేజ్ ఉంది. దానిలో ఏం చేస్తారంటే అది ప్రాసెసింగ్ స్టేజే. అది డేటాని క్యాప్చర్ చేస్తది. 1 సెకండ్. ఓకే. ఐయామ్ సారీ. సో, సీడీసీ స్టేజ్‌తో ఈ చేంజెస్‌ని క్యాప్చర్ చేస్తాం. ఈ స్టేజ్ ఏం చేసిద్దంటే దీనికొక కీ కాలమ్ ఇవ్వాలి. అంటే దేన్ని బేస్ చేసుకొని నేను కంపేర్ చేసుకోవాలి అని. ఇక్కడ మనం ఇప్పుడు చూపించిన దానిలో దేన్ని బేస్ చేసుకొని చేస్తది? ఎంప్లాయీ నేమ్‌ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తది. తర్వాత చేంజ్ చేంజ్ క్యాప్చర్ కాలమ్ ఉంటది. అంటే ఏ కాలమ్స్ యొక్క చేంజెస్‌ని క్యాప్చర్ చేయాలి అని. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? లొకేషన్‌ని చేంజ్ చేస్తున్నాం. లొకేషన్ యొక్క చేంజెస్‌ని క్యాప్చర్ చేస్తున్నాము. తర్వాత ది ఈ స్టేజ్‌లో నుంచి కొత్తగా ఒక కాలమ్ డిరైవ్ అవుతది. అదేంటంటే కీ కాలమ్ చేంజ్ కాలమ్ అని. దీనిలో ఫ్లాగ్స్ వస్తాయన్నమాట. 1, 2, 3 అట్లా ఫ్లాగ్స్‌ని యాడ్ చేస్తది. చేంజ్ ఉంటే ఒకలాగా, చేంజ్ లేకపోతే ఒకలాగా, డిలీట్ చెయ్యాలి అంటే ఆ రికార్డ్స్‌ని డ్రాప్ చేసేయడం. ఆహ్, నో చేంజ్ అయితే ఒకలాగా అట్లా ఇదొక కొత్త కాలమ్ డిరైవ్ అవుతది. ఆ డిరైవ్ అయిన కాలమ్‌లో ఈ వాల్యూస్ వస్తాయన్నమాట. ఓకే. అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాము. చేయడానికి ఫస్ట్ 2 ఫైల్స్ మ్యాండేటరీ కావాలి. ఒక ఫైల్‌లోనేమో ఆహ్ హిస్టారికల్ డేటా ఉంటది. ఒక ఫైల్‌లోనేమో ఇంక్రిమెంటల్ డేటా ఉంటది. ఈ ఇంక్రిమెంటల్ డేటానే డైమెన్షనల్ డేటా అంటాము. ఈ హిస్టారికల్ డేటానే యాక్చువల్ డేటా అంటాము. ఓకేనా? ఇంకొకటి స్లోలీ చేంజింగ్ డైమెన్షన్‌లో మనము ఈ డేట్స్‌ని కూడా అప్డేట్ చేస్తున్నాం గదా! జనరల్‌గా ఇలాంటి అప్డేట్స్ చేయడానికి ట్రాన్స్‌ఫార్మర్‌ని యూజ్ చేస్తాము. నేనిప్పుడు అదంతా చెప్పట్లేదు. ఓన్లీ చేంజ్ డేటా క్యాప్చర్‌ని ఎలా క్యాప్చర్ చేసి, ఎలా ఫ్లాగ్స్ జనరేట్ చేస్తామో చూపిస్తాను. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన ఎస్‌సిడి టైప్ 2 మొత్తం అప్లై చేయాలి అంటే జాబ్ ఎలా డిజైన్ చేయాలో ఆ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇది చూసాక అది ఎక్స్‌టెండ్ చేసి చెప్పొచ్చనమాట. దానిలోనే కొన్ని స్టేజెస్ ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి. ఓకే. నేను డిజైనర్ క్లయింట్ ఓపెన్ చేస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఇది క్లియర్‌గా అర్థం కావాలి. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్నీ మైగ్రేషన్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. సో, డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ తెలిసుండాలి. సో, నేను కొత్త పార్లల్ జాబ్‌ని తీసుకుంటున్నా. ఇక్కడంతా ఫైల్స్‌తోనే యూజ్ చేస్తున్నా కాబట్టి 2 ఫైల్స్ కావాలి. తర్వాత ఒక సీడీసీ స్టేజ్ ప్రాసెసింగ్‌లో ఉంటదది. ఇదిగోండి చేంజ్ క్యాప్చర్ స్టేజ్. ఓకే. ఎస్‌సిడి అని కూడా ఇంకొకటి ఉంటది. ఇదిగోండి స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. చేంజ్ క్యాప్చర్‌లో మనం చేంజెస్‌ని క్యాప్చర్ చేయొచ్చు. ఫైనల్‌గా అవుట్‌పుట్ ఫైల్‌ని మళ్ళీ ఒక సీక్వెన్షియల్ ఫైల్‌లో పెడుతున్నా. ఓకే. సో, ఈ ఇందులో నుంచి డేటాని కంపేర్ చేసి ఆ చేంజెస్‌ని రికార్డ్ చేస్తదిది. ఇప్పుడు ఇది చేంజ్ చేస్తున్నా. సోర్స్ డేటా, ఇంక్రిమెంటల్ డేటా, లింక్ ఫ్రమ్ సోర్స్, లింక్ ఫ్రమ్ ఇంక్రిమెంటల్, చేంజ్ క్యాప్చర్, లింక్ టు అవుట్‌పుట్. ఇది
అవుట్ ఫైల్. ఓకే, సేవ్ చేస్తున్నాను. డెమో సిడిసి. నెక్స్ట్ పారామీటర్స్ క్రియేట్ చేస్తున్నా. నాకు మొత్తం 3 ఫైల్స్ కావాలి. మూడిట్ని సేమ్ పాత్లో మెయింటైన్ చేద్దాము. సో ఫైల్ పాత్, సోర్స్ ఫైల్ నేమ్, టార్గెట్ ఫైల్ నేమ్, ఇంక్రిమెంటల్ ఫైల్ నేమ్. ఓకే, ఫైల్స్ని క్రియేట్ చేయాలి కదా. స్టూడెంట్లో క్రియేట్ చేద్దాము. ఆల్రెడీ ఎంప్లాయీ డేటా ఉంది కదా, దీన్ని ఓకే, దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఈ 10 రికార్డ్స్తో చేద్దాము, ఆల్రెడీ ఉందిగా ఇక్కడ. ఈ 3 కాలమ్స్ తీసుకుంటున్నాను నేను. డేట్స్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కంట్రోల్ అండ్ సో ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, వాళ్ళ లొకేషన్. ఓకే, సేవ్. ఇదేంటి, ఎంప్లాయీ లొకేషన్ డాట్ సిఎస్వి. ఎంప్లాయీ లొకేషన్ కామా సెపరేటెడ్ సిఎస్విగా, కామా డిలిమిటెడ్ సిఎస్విగా చేస్తాను. నెక్స్ట్ కంట్రోల్ ఎన్ అంటే కొత్త షీట్ ఓపెన్ అవుతుంది, దాంట్లో ఈ డేటాను క్యాప్చర్ చేస్తాను. ఓకే, ఫైల్, సేవ్ యాజ్ స్టూడెంట్, ఇంక్రిమెంటల్ డేటా, సేవ్ టైప్ కామా డిలిమిటెడ్, సేవ్. 2 ఫైల్స్ సేవ్ చేస్తాము. ఇప్పుడు వీటిని రీడ్ చేయాలి కదా. సో నేను డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తున్నా. డిఫాల్ట్ వాల్యూస్ గురించి నేను ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిఫాల్ట్ వాల్యూస్ జనరల్గా డెవలప్ చేసే టైంలో పెట్టుకోవాలి. ఒకసారి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయాక డిఫాల్ట్లో వాల్యూస్ని పెట్టకూడదు. ఎందుకు అంటే ఇది అసలు ఏంటి అంటే ఎప్పుడు ఎలాంటి కేసులో అయినా సరే ఈ పారామీటర్లో ఈ వాల్యూనే పాస్ అవుతుంది అనమాట. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ ఉంటాం కదా డెవలప్మెంట్ ఫేజ్లో. సో అప్పుడు ప్రతిసారి కాపీ పేస్ట్ చేసుకోలేం కాబట్టి డిఫాల్ట్ వాల్యూలో యాక్చువల్ వాల్యూస్ని పెడతాము. ఇది ఇప్పుడు స్టూడెంట్ పాత్ కాబట్టి ఇక్కడ పాత్ ఇచ్చేస్తున్నా. ఎక్స్ట్రా సోర్స్ ఫైల్ నేమ్ ఏం పెట్టాము, ఎంప్లాయీ లొకేషన్ డాట్ సిఎస్వి. తర్వాత వేరే ఫైల్ ఏం పెట్టాము, ఇంక్రిమెంటల్ డేటా డాట్ సిఎస్వి. సారీ, ఇంక్రిమెంటల్ ఐఎన్సి డేటా డాట్ సిఎస్వి. నెక్స్ట్ ఓకే, ఇది టార్గెట్ ఫైల్, అవన్నీ చెక్ చేసుకోండి. ఇంక్రిమెంటల్ ఫైల్ నేమ్లో ఇంక్రిమెంటల్ ఫైల్ వాల్యూ ఇవ్వండి. ఇది సిడిసి క్యాప్చర్ డాట్ సిఎస్వి అని ఇస్తున్నా. పారామీటర్స్ డిఫైన్ చేశాను, ఇప్పుడు కాల్ చేసుకుందాం. ఇక్కడ సోర్స్ డేటా ఎలా వస్తుంది, ఫస్ట్ ఫైల్ పాత్, తర్వాత ఫైల్ నేమ్, ఇన్సర్ట్ జాబ్ పారామీటర్, ఫైల్ పాత్. ఇది సోర్స్ ఫైల్ కాబట్టి సోర్స్ ఫైల్ కరెక్ట్. కాలమ్ నేమ్స్ ఇవ్వాలి, ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నంబర్, నెక్స్ట్ లొకేషన్. ఈ 3 ఉన్నాయి. ఇది వార్కార్, ఇది ఇంటీజర్, ఇది వార్కార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫైల్ పాత్, ఫైల్ నేమ్, ఇంక్రిమెంటల్ ఫైల్. ఇది డబుల్ కాదు, నేను ఇది పైదాన్లో చేంజ్ చేయలేదు. సో కొటేషన్ డబల్ లేదు డేటాకి ఫార్మాట్లో, ఇది నన్ను పెట్టుకోవాలి. ఇవన్నీ ఏమేమి ఉన్నాయి దీనిలో, ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నంబర్,
లొకేషన్, ఎఫెక్టివ్ డేట్ అంటే ఏ రోజు అయితే చేంజ్ అయిందో అది. ఇది డేట్ లాగా రీడ్ చేద్దాం, వస్తుందో రాదో తెలియదు నాకు, చెక్ చేయాలి. లొకేషన్ వార్కార్, డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటీజర్, ఇది వార్కార్. ఇవి రెండు ప్లగిన్ చేయడం అయిపోయింది. వ్యూ డేటా చేసుకొని ప్లగిన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. ఈ వాల్యూస్ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ, మనం డిఫాల్ట్ వాల్యూలో ఈ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి వస్తున్నాయి, లేకపోతే ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఎర్రర్ వస్తుంది ఆ డేట్ దగ్గర, దాన్ని వార్కార్ పెట్టి రీడ్ చేస్తాను. ఇట్లా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వార్కార్గా రీడ్ చేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని స్ట్రింగ్ టు డేట్ కన్వర్షన్ ఫంక్షన్ పెట్టుకొని డేట్లోకి మార్చుకోవచ్చు అనమాట. ఓకే, కంపైల్ చేయట్లా, ఇంకా ఇవి అవ్వలేదుగా. ఫస్ట్ ఇక్కడ వ్యూ డేటా చేద్దాము. ఓకే, ఇక్కడ కూడా కరెక్ట్గానే, ఒక నిమిషం ఇక్కడ ట్రంకేట్ అవుతుందా. ఓకే, ఇప్పుడు చేంజ్ క్యాప్చర్ స్టెప్స్. ఇక్కడ కీ కాలం ఏంటి, ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ నేమ్ని కీ కాలంగా పెట్టుకొని చేంజ్ వాల్యూస్, చేంజ్ కీస్ అంటే ఈ కీ కాలంతో వెరిఫై చేయండి చేంజ్ని అని చెప్పి చెప్తున్నాము. చేంజ్ వాల్యూస్, ఏ వాల్యూస్లో చేంజ్ని క్యాప్చర్ చేయను అని అడుగుతుంది. వాల్యూ అని యాడ్ చేసి, వాల్యూలో ఏముండాలి, లొకేషన్. లొకేషన్లో చేంజ్ ఉంటే అంటే ఈ ఎంప్లాయీకి మీరు చూస్తున్న రెండు సోర్సెస్ నుంచి లొకేషన్లో చేంజ్ ఉందా లేదా అని క్యాప్చర్ చేయమంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. డ్రాప్ అవుట్పుట్ ఫర్ కాపీ అంటే యాజ్ ఈజ్ ఉంటే వాటిని డ్రాప్ చేయమంటారా అని అడుగుతుంది. ఓకే, డ్రాప్ చేసేయి అంటున్నాను, ట్రూ. డ్రాప్ అవుట్పుట్ ఫర్ డిలీట్, డిలీట్కి డ్రాప్ చేయనా అని అడుగుతుంది. వేటిని డిలీట్ చేస్తాము, రెండు ఒక దానిలో ఉండి ఒక దానిలో లేదు అంటే డిలీట్ చేస్తాం. దేనిలో ఉండి దేనిలో లేకపోతే డిలీట్ చేస్తాము, ఇంక్రిమెంటల్ డేటాలో లేదు, కరెంట్ డేటాలో ఉంది, ఐ మీన్ హిస్టారికల్ డేటాలో ఉంది, ఇంక్రిమెంటల్ డేటాలో లేదు. అప్పుడు ఆ రికార్డ్ని ఏం చేయాలి, ఆబ్వియస్గా డిలీట్ చేయాలి. సో వాటిని డ్రాప్ చేయమంటారా అని అడుగుతుంది. డ్రాప్ చేయొద్దు అని చెప్తున్నాను, వీటిని యాజ్ ఈజ్ ఉంచుతున్నాను ప్రస్తుతానికి. అట్లా ప్రతిదీ అడుగుతుంది అనమాట. నేను రికార్డ్స్ని డ్రాప్ చేయమంటారా, ఇన్సర్ట్కి చేయొద్దంటారా, అవన్నీ అడుగుతుంది. ఇక్కడ కావాలి అంటేనేమో ట్రూ పెడతాము, లేదు అంటేనేమో ఫాల్స్ పెడతాము. సో ఫైనల్గా ఏమేం కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి, లొకేషన్ కావాలి, ఎఫెక్టివ్ డేట్ కావాలి, అండ్ చేంజ్ కోడ్ కావాలి. ఈ చేంజ్ కోడే చేంజ్ని క్యాప్చర్ చేసేది. ఓకే, ఫైనల్గా నేమ్లో ఫైల్ పార్ట్, నెక్స్ట్ కంపైల్ చేస్తాం. నేను ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసి పెడతాను, సో దట్ మనం కంపేర్ చేసుకునేటప్పుడు అవుట్పుట్ అర్థమవుతుంది. చేంజెస్ని అది ఎలా క్యాప్చర్ చేసిందో అర్థమవుతుంది. ఇదేంటి, మన హిస్టారికల్ డేటా కదా.
ఇంక్రిమెంటల్ డేటా అంటే ఏదైతే చేంజ్ అవుతుందో అది, అంటే ఇదే లేటెస్ట్ డేటా అని. ఇది ఇంక్రిమెంటల్ డేటా. ఓకే, ఇక్కడ మనం అవుట్పుట్ ఫైల్ని పెట్టుకుందాం. కంపైలేషన్ అయిపోయింది కాబట్టి రన్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 10 రికార్డ్స్ వచ్చినాయి, ఇక్కడ నుంచి 10 రికార్డ్స్ వచ్చినాయి, కానీ 5 అవుట్పుట్కి వెళ్ళినాయి, ఒక 5 డ్రాప్ అయిపోయినాయి. ఏవి డ్రాప్ అయినాయో తెలుసుకోవాలంటే ఇక్కడ ఏం ఆప్షన్స్ పెట్టామో చూడాలి. ఇందులో డ్రాప్ ట్రూ అని దేనికి పెట్టాము? కాపీ ఆప్షన్కి పెట్టాము. సో అవుట్పుట్ చూపించి కాపీ అంటే ఏం యాక్షన్ కోసం, అంటే ఏ డ్రాప్ చేసిందో చూపిస్తాను నేను మీకు. అలాగే ప్రతి యాక్టివిటీకి ఎలాంటి కోడ్ ఇచ్చుకుందో కూడా చూపిస్తాను. ఆ ఆప్షన్స్ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, ఆప్షన్స్ అన్నీ కూడా ట్రై చేయండి. అంటే ట్రై చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చేంజ్ కోడ్ 2 అన్నీ కూడా డ్రాప్ అయిపోయినాయి. 1 2 3 అట్లా ఇస్తుంది కోడ్స్, నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ యాపిల్కి 3 ఇచ్చింది. ఓకే, యాపిల్లోకి లొకేషన్ ఏం వెళ్ళింది? చెన్నై లొకేషన్ వెళ్ళింది, కానీ హైదరాబాద్ లొకేషన్ వెళ్ళలేదు. ఎందుకు? లేటెస్ట్ రికార్డ్ చెన్నై కాబట్టి. ఓకే, ఇప్పుడు దీనికి ఇది అప్డేట్ అయ్యింది కాబట్టి 3 ఇచ్చింది. తర్వాత బాల్ డ్రాప్ అయిపోయింది, ఎందుకంటే బాల్లో ఎలాంటి చేంజెస్ లేవు, అందుకు డ్రాప్ అయిపోయింది. బెంగళూరే ఉంది. తర్వాత క్యాట్ వచ్చింది, క్యాట్ కోల్కతా వచ్చింది, 3 వచ్చింది. క్యాట్ ఫస్ట్ హైదరాబాద్ లొకేషన్ ఉంది హిస్టారికల్ డేటాలో, కానీ కరెంట్ డేటాలో కోల్కతా ఉంది, అందుకు దీన్ని అప్డేట్ చేయండి అని చెప్పి చేంజ్ కోడ్ 3 ఇచ్చింది. నెక్స్ట్ ఫిష్ 2 ఇచ్చింది. ఓకే, ఫిష్ ఇక్కడ ఉంది హిస్టారికల్లో, దేనిలో లేదు, ఇంక్రిమెంటల్లో లేదు, అంటే ఇది డిలీట్ రికార్డ్. సో చేంజ్ కోడ్ 3 దేనికి ఇచ్చింది? అప్డేట్ రికార్డ్స్కి. ఓకే, చేంజ్ కోడ్ 2 దేనికి ఇచ్చింది? డిలీట్ రికార్డ్స్కి. మళ్ళీ గోట్కి 3 ఇచ్చింది. సో గోట్ ఇక్కడ ఫస్ట్ ఏమో బెంగళూరులో ఉంది, తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయింది, సో 3 ఇచ్చింది అప్డేట్. ఫైనల్గా కైట్, కైట్ అసలు హిస్టారికల్లో లేదు, కానీ ఇంక్రిమెంటల్లో ఉంది. సో 1 ఏం రికార్డ్స్? ఇన్సర్ట్ రికార్డ్స్. ఓకే, ఇప్పుడు డ్రాప్ అయిపోయినాయి అన్నీ ఏంటవి? రెండిట్లో సేమ్ ఉన్నవి డ్రాప్ అయిపోయినాయి, అంటే వాటిలో ఏమి చేంజెస్ లేవు అని చెప్పి. ఇప్పుడు ఈ చేంజ్ కోడ్స్ని బేస్ చేసుకొని డేటాబేస్లో రాస్తారనమాట. ఏమని? ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ చేయడానికి ఒక క్వెరీ ఉంటుంది, వేర్ చేంజ్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఇన్సర్ట్ దోస్ రికార్డ్స్, డిలీట్ ద రికార్డ్స్ వేర్ చేంజ్ కోడ్ ఈజ్ 2, అప్డేట్ ద రికార్డ్స్ వేర్ చేంజ్ కోడ్ ఈజ్ 3. ఇట్లా ఈ కోడ్స్ని బేస్ చేసుకొని సీక్వెల్ స్టేట్మెంట్స్ రాసి డేటాని రిఫ్రెష్ చేస్తారు. ఇప్పటివరకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్, రైట్? సారీ, అండర్స్టాండ్. సో ఇట్లా చేంజ్ కోడ్ని క్యాప్చర్ చేసేదే ఆ సిడిసి స్టేజ్. చాలా డీటెయిల్గా నీట్గా క్యాప్చర్ చేసింది. నాకు కాపీ రికార్డ్స్ కూడా కావాలి అంటే ఇక్కడ ఏం పెడతాము? ఈ డ్రాప్లో ఫాల్స్ పెడతాము, కాపీని కూడా క్యాప్చర్ చెయ్యి అని చెప్పి. అప్పుడు మొత్తం ఎన్ని రికార్డ్స్ వస్తాయో చూద్దాం. జనరల్ గా బై డిఫాల్ట్ అది ట్రూలో ఉంది, అంటే చేంజెస్ ఏమీ లేకపోతే మళ్ళీ వాటిని ఎక్స్ట్రాగా లోడ్ చేయడం దేనికి అని. ఇప్పుడు చూడండి 11 రికార్డ్స్ వచ్చినాయి, దానికి ఇంకో కోడ్ ఇస్తుంది అనమాట. ఇట్లానే 1 2 3 4లో దానికి వచ్చినాయి, మేబీ 4 ఇస్తుందేమో ఆ రికార్డ్స్ అన్నిటికి.
జీరో ఇచ్చింది. నో చేంజ్ కి జీరో. నో చేంజ్ కి జీరో ఇచ్చింది. ఫిష్ కి డిపార్ట్మెంట్ పాస్ చేయలేదు, ఎందుకంటే కొత్త దానిలో డిపార్ట్మెంట్ లేదు కాబట్టి డిపార్ట్మెంట్ ని పాస్ చేయలేదు. ఓకే, ఇట్లా చేంజ్ డేటా క్యాప్చర్ ని చేంజెస్ ని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ లో ఇంకో ఎక్స్ట్రా టాస్క్ ఉంది మనం చేయాల్సింది. ఏంటది? రికార్డ్స్ లో ఎఫెక్టివ్ డేట్ ఎండ్ డేట్ మార్చాలన్నమాట. అది మార్చడానికి ఏం చేస్తాము అంటే ఆ, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెడతాము. ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెడతాం. ట్రాన్స్ఫార్మర్ పెట్టి మీకు ఇంకా ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ చెప్పలేదు కదా. ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ లో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ పెట్టచ్చు అనమాట. సో దీంట్లో చేంజ్ కోడ్ జీరో ఉంటే ఎఫెక్టివ్ డేట్ కరెంట్ డేట్ ఏది ఉందో అది పాస్ చేయండి, ఎండ్ డేట్ మార్చండి అని చెప్పి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇక్కడ కాలం డెరివేషన్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. అట్లా ఎండ్ డేట్ అని కొత్తగా యాడ్ చేస్తాము. ఎండ్ డేట్, ఎండ్ డేట్ లో బై డిఫాల్ట్ ఏముండాలి? 9999 1231, అంటే ఇదే లేటెస్ట్ అని చెప్పి లాస్ట్ అని. ఈ ఎఫెక్టివ్ డేట్ ఏమో సేమ్ ఇదే డేట్ వచ్చేస్తుంది, కానీ దీన్ని కన్వర్ట్ చేయాలి. ప్రస్తుతం స్ట్రింగ్ గా ఉంది కాబట్టి స్ట్రింగ్ టు డేట్ కన్వర్షన్ చేస్తాము. నేను మీకు ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ చెప్పేటప్పుడు చెప్తాను. కానీ ఆ, ఇది ఎలా పడతాము అంటే బేస్డ్ ఆన్ దిస్ కోడ్ కదా. సో వేటికి ఇఫ్ కాలం ఇఫ్ చేంజ్ కోడ్, దేనికి అది 9999 పెట్టాలి? అప్డేట్ రికార్డ్స్ కి మార్చాలి కదా. అప్డేట్ అంటే దాని కోడ్ ఏమొచ్చింది? అప్డేట్ రికార్డ్స్ కి కోడ్ 3 వచ్చింది కదా. సో ఇఫ్ చేంజ్ కోడ్ ఈస్ 3, దెన్ ఇదనమాట ఎండ్ డేట్. ఎల్స్ ఏం డేట్ పాస్ చేస్తాము? ఆ, ఇంకో డేట్ కాలం ఎఫెక్టివ్ డేట్ పాస్ చేస్తాం. సో ఇట్లా డేట్స్ ని డిరైవ్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఇలా వచ్చిందంటే కంప్లీట్ కాలం నేమ్ ఇవ్వాలి. ఇట్లా డిరైవ్ చేసుకుంటాం కాలమ్స్ ని. ఓకే, ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ లో చేసుకుంటాం. ఇట్లా ఎస్ఈడి టైప్ 2 ని డేటా స్టేజ్ లో యూజింగ్ సిడిసి స్టేజ్ ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకే, మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. రేపు జాయిన్, లుక్అప్, మర్జ్, అగ్రిగేటర్ అని పెట్టారు కదా. ఉమ్, ఇవి అక్కర్లేదు. బ్లూమ్ ఫిల్టర్ అసలు ఇది ఇంతవరకు నేను యూజ్ చేయలేదు, ఎప్పుడు యూజ్ చేసిన వాళ్ళని చూడలేదు. సో మాక్సిమం యూజ్ అయ్యే ట్రాన్స్ఫార్మర్ తప్ప మాక్సిమం యూజ్ అయ్యేవన్నీ మనం చెప్పుకున్నాము. ఉమ్, రేపు ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ చెప్పుకున్నాం, ప్లస్ స్విచ్. స్విచ్ కూడా చెప్పుకున్నాం. స్విచ్, ట్రాన్స్ఫార్మర్. ఫస్ట్ స్విచ్ చెప్తాను, తర్వాత ట్రాన్స్ఫార్మర్ చెప్తాను, సరోగేట్ కీ జనరేటర్ కూడా చెప్తాను. ఈ 3 స్టేజెస్ అయిపోయాక సీక్వెన్సెస్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. 9.